వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును జనసేన అధిష్టానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో మిర్యాల రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. తనపై నమ్మకంతో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంపై గడల శ్రీనివాసరావు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్లో విధి విధానాలు ఎలా ఉండాలి, మనం ఎలా అంటే రేపు పోటీ చేయే క్యాండిడేట్స్ని ఎలా మనం యాక్చువల్గా అంటే తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, దాని గురించి ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ ఒకటి జరిగింది. జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఇక్కడ మేయర్ మాత్రం ఫామ్ అవ్వడు. ఈ విధంగా మనం తెలంగాణలో బలంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రాబోయే కాలంలో మీకు ఇంకా వేరే విషయాలు కూడా షేర్ చేసుకుంటాం, మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఖమ్మంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఎలా పోటీ చేయబోతుంది ఏంటనేది దానికి సంబంధించి కొన్ని ఇంటర్నల్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది మీడియా మిత్రులకి షేర్ చేసుకోవడం ఈ మీటింగ్ తీసుకుంటున్నాం. ఇంకోటి, ఈ మీటింగ్లో మేము అందరం కలిసి తీర్మానించుకుంది గడాల శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీగా పోటీలో నిలబెట్టబోతున్నాం.